ప్రభునందు ప్రియమైన వారలారా, ఈవేళ అబ్రహాము యొక్క దాసి అయిన లేదా షారా దాసి అయిన హాగరు అనే స్త్రీని గురించి ఈవేళ మనం చెప్పుకుందాం. హాగరును గురించి మొట్టమొదట బైబిల్లో ఆదికాండంలో 16వ అధ్యాయంలో మొదటి వచనంలో ఇలా రాయబడింది. చదువుకుందాం. అబ్రాము భార్య అయిన షారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను అన్నమాట మనం చదువుతున్నాం. హాగరు ఇక్కడ మొట్టమొదటిగా మనకి ఎలా కనిపిస్తుందంటే ఐగుప్తులో దాసి అయిన హాగరుగా కనిపిస్తుంది. ఒకప్పుడు ఈమె స్వస్థలం, ఈమె స్వదేశం ఏంటంటే ఐగుప్తులో ఆమె దాసి. ఐగుప్తు ఇహలోకానికి సాదృశ్యంగా ఉంది. అలాగే ఈ హాగరు ఐగుప్తులో ఎలాగ దాసిగా ఉందో మనం కూడా ఒకప్పుడు సాతానుకు దాసిగా ఉన్నాం, దాసులుగా ఉన్నాం, ఇహలోకంలో దాసులుగా ఉన్నాం. దీన్ని ఉద్దేశించే రోమాపత్రికలో మనం ఒక మాట మనం చదువుతాం. 6వ అధ్యాయము మరి 9వ వచనంలో మనం చూస్తే, లేదా 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే ఈ మాట రాయబడింది. ఒకప్పుడు మీరు పాపమునకు దాసులై ఉంటిరి. ఒకప్పుడు మనం కూడా ఇహలోకంలో పాపమునకు దాసులమై ఉంటిమి. పాపము 3 రకాలుగా ఉంటుంది. ఒకటి నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం. ఇలాగూ 3 రకములైన పాపములకు మనము దాసులుగా ఉన్నాం. 6:17లో ఆ మాట చదువుకుందాం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులు అయితిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. కనుక ఒకప్పుడు రోమీయులు పాపమునకు దాసులై ఉన్నారు. పాప బానిసత్వంలో, పాపపు చెప్పు చేతులలో, సాతాను బానిసత్వంలో పాపమునకు అప్పగింపబడి పాపమును కోరుకొనుచు పాపానికి దాసులుగా ఉండి పాపానికి లోబడి జీవిస్తూ ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్తను రోమీయులు విని ఆయన వాక్యోపదేశం యొక్క క్రమమునకు తమను తాము అప్పగించుకున్న వారే ఈవేళ దేవునికి దాసులు అంటూ మనం చూస్తున్నాం. అలాగూ మరి మనం కూడా ప్రభువుని విశ్వసించక మునుపు లోకంలో సాతానుకు దాసులమై మనం జీవిస్తూ ఉండగా ప్రభు సువార్తను విని పాపము నుండి యేసు రక్తంలో కడగబడి ప్రభువుకి విధేయత చూపించి ఇప్పుడు ప్రభువునికి అప్పగించుకొని ప్రభు యొక్క నీతికి దాసులుగా మనం కూడా అయ్యాం. సరే, ఒకప్పుడు అలాగూ ఐగుప్తులో ఉన్నప్పుడు హాగరు ఐగుప్తులో దాసి, తర్వాత అబ్రహాము ఇంటికి వచ్చిన తర్వాత అబ్రహాము ద్వారాను షారా ద్వారాను యెహోవా దేవుని యొక్క మాటలు విని నిజ దేవుడని ఆ ప్రభుని నమ్ముకొని ఐగుప్తు దేవతలను విసర్జించి ఇప్పుడు దేవుని బిడ్డలకు ఆమె దాసిగా ఉండి వారి ఇంట్లో పని చేయుచున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఈమె రెండవదిగా ఎలా కనిపిస్తుంది అంటే మనకి 3వ వచనంలో, కాబట్టి అబ్రహాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రహాము భార్య అయిన షారయి తన దాసి అయిన హాగరును ఐగుప్తీయురాలిని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చెను. కారణం ఏంటంటే అబ్రహాముకు పిల్లలు లేని కారణం చేత, అనగా షారా ద్వారా పిల్లలు లేని కారణం చేత ఈ షారా తన దాసిని అబ్రహాము కౌగిటికిచ్చి ఆయనకు భార్యగా చేసినట్లు మనం చూస్తున్నాం. మొదటి వచనంలో దాసిగా ఉన్న హాగరు 3వ వచనంలో అబ్రహాముకు భార్య అయిపోయినట్టుగా చూస్తున్నాం. కనుక ఆమెను గురించిన అంశంలో 2వ అంశం ఏంటంటే అబ్రహాముకు భార్య అయిన హాగర్. ఈమె ఎలాగో అబ్రహాముకు అనగా యజమానికి మరి భార్యగా అయిందో అలాగే మన పరమ యజమానుడైన యేసుక్రీస్తు కూడా
మనం కూడా ఎలాగూ పెళ్లి భార్య అయిపోయాము. ఇదే విషయాన్ని 2వ కొరింథీ పత్రికలో పౌలు రాస్తూ 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఈ మాట అన్నాడు. అది ఈ సందర్భంలో మనం చూసుకున్నాం. 2వ కొరింథీ 11వ అధ్యాయము 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రధానము చేసి తిని అన్నాడు. పౌలు కొరింథీయులని ఒక్కడే పురుషుడైన యేసు క్రీస్తుకు సమర్పింపవాలని వారిని ఏం చేశాడంట? ప్రధానము చేశాడంట. మనం కూడా యేసు ప్రభుని నమ్ముకున్న ఆయన పెండ్లి భార్యగా, యేసుక్రీస్తుకి పెండ్లి భార్యగా మనం కూడా సమర్పించుకున్నాం. ఇప్పుడు మనం యేసు ప్రభు పెళ్లి భార్య. ఒకప్పుడు లోకంలో పాపానికి దాసులము అయి ఉండగా ఇప్పుడు యేసు ప్రభు యొక్క పెళ్లి భార్యగా మనము అయిపోయాం. ఎంత గొప్ప ఆధిక్యత! ఒక కలెక్టర్ భార్య అంటే ఎంత ఆధిక్యత ఆ భార్యకు. ఒక గవర్నర్ భార్య అంటే ఆ భార్యకి ఎంత ఆధిక్యత. ఒక ప్రధానమంత్రి భార్య అంటే ఎంత ఆధిక్యత. ఒక రాజు యొక్క భార్య రాణి అంటే ఆమెకి ఎంత ఆధిక్యత. కానీ పాపదాసులమైన మనం, ఒకప్పుడు పాపానికి బానిసలమే జీవిస్తున్నాం మనం, ఈనాడు ఏకముగా ఎవరి భార్య అయిపోయాం? ప్రదానం చేయబడింది, పెళ్ళి అవుతుంది. యేసు ప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు ఎవరి భార్యగా పిలువబడుతున్నాం మనం? ఇప్పుడు యేసు ప్రభు యొక్క పెళ్లి భార్య. ఎవరైనా చిన్న కలెక్టరా, చిన్న గవర్నరా, ఒక దేశానికి రాజా, రాజుల రాజు, ప్రభువుల ప్రభు, సర్వభూమికి ఆయన రాజు, సర్వోన్నతుడైన దేవుని భార్యగా మనం ఉండబోతున్నాం. సర్వాధికారం కలిగిన దేవుని భార్యగా మనం అయిపోతున్నాం. ఇదెంత గొప్ప ధన్యత! అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న యేసు ప్రభు యొక్క పెళ్లి భార్యగా మనం అయ్యామంటే ఎంత గొప్ప ఆధిక్యత! అలాగూ ఒక దాసిగా వచ్చిన ఈమె ఇప్పుడు శారా ద్వారా ఆమె అబ్రహాము దాసిగా అయిపోయినట్టు. ఎవరైనా నీ భర్త ఎవరు అంటే ఎంతో సగర్వంగా చెప్పుకునేదిగా ఉండిందేమో. ఐయామ్ మిసెస్ అబ్రహాం అని ఎంతో ఘనతగా, గౌరవముగా, గొప్పగా చెప్పుకునే ఆధిక్యత ఆమెకు ఆనాడు దొరికినట్టుగా మనం చూస్తున్నాం. అలాగూ అబ్రహాము భార్య అయిపోయిన ఈమె, ఆ గొప్ప స్థితిని చేరుకున్న ఈమె, ఈ గొప్ప భాగ్యాన్ని కలిగి ఉన్న ఆమె ఇప్పుడు దాసి బట్టలు లేవు. యజమానురాలి యొక్క భార్య గనుక డ్రెస్ మారిపోయి ఉంటుంది, దాసి వస్త్రాలు లేవు, ఇల్లు మారింది, పొజిషన్ మారింది, ప్లేస్ మారింది, గొప్ప ఆధిక్యతను సంతరించుకుంది. అబ్రహాము భార్యగా పిలువబడుతుంది. ఒకప్పుడు నా దాసత్వం కూడా శారా తీసివేసి ఉంటుంది. కనుక ఇటువంటి గొప్ప స్వతంత్రురాలుగా ఆమె ఇప్పుడు తయారై అబ్రహాము భార్యగా పిలువబడుతూ ఉండడం ఎంత గొప్ప ఆధిక్యత! యేసు ప్రభువును నమ్ముకుంటే మనం కూడా ఆయన పెళ్లి భార్యగా ఆధిక్యతను మనము పొంది ఉన్నాము. ఒకప్పుడు లేని స్థితి ఇప్పుడు మనకు వచ్చింది. ఒకప్పుడు లేని అంతస్తు ఇప్పుడు మనకు వచ్చింది. ఒకప్పుడు లేని హెచ్చింపు ఇప్పుడు మనకు వచ్చింది. ఈ స్థితిని బట్టి ప్రభువుని మనం ఎంతగానో స్తుతింప బద్ధులమైనాం. ఆ తర్వాత ఈ హాగరు ఎటి రీతిగా కనిపిస్తుందో చూడండి. అదే 3వ వచనంలో చదువుకుందాం, 4వ వచనంలో చదువుకుందాం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైదినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయన. అబ్రహాము పెళ్లి భార్య అయిపోయిన తర్వాత హాగరు
తన యజమానురాలిని నీచపరిచినట్టుగా చూస్తున్నాం. ఏమై ఉండగా నీచపరిచింది? అబ్రహాము ఆమెను కూడినప్పుడు ఆమె గర్భవతి అయిందని తాను తెలుసుకుంది. తెలుసుకున్న తర్వాత యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. నేను కాబట్టే గర్భవతి అయ్యాను, ఎంత పెద్ద భార్య అయితేనేమి, శారా నేటికి గర్భం ధరించలేదు కదా అని ఎంతో అతిశయపడింది. దాసి అయినా, ఇంతకుముందు దాసి అయినా హాగర్.